అట్లా చేసి ఇట్లా చేసి మంత్రులను పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి అధికారులను పెట్టి రైతులను భయభ్రాంతులను చేసి వీళ్ళు సేకరించిన తర్వాత ఈనాడు జరుగుతూ ఉన్నది ఏంటంటే అక్కడ రైతులే కాక కౌలు రైతులు చాలామంది ఉన్నారు. దానిలో కౌలు రైతులకు సరైనటువంటి వాళ్ళకి భద్రత లేదు. ఈ కౌలు రైతులు కాక జరీబ్ భూముల్లో ప్రత్యేకంగా ప్రతి ఎకరాకి 5, 6, 7 కుటుంబాలు బతుకుతా ఉన్నాయి దాని మీద ఆధారపడి. వాళ్ళకి ఏమిటయ్యా కాంపెన్సేషన్ అంటే నెలకు 2,500 రూపాయలు ఇస్తారంట. వాళ్ళు చెప్పారు, మా కుటుంబం దీని మీద 2-3 తరాల నుంచి బతుకుతా ఉన్నాం. ఆ భూమి లేకుంటే రైతులకే కాదు రైతు కూలీలుగా ఉన్నంటి మేము బజారును పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని మాత్రం ముట్టుకోవద్దని వాళ్ళు పదే పదే చెప్పినా కూడా వాళ్ళు ఖాతరు చేయనటువంటిది ఉంది. దీని అయిన తర్వాత 33,000 ఎకరం భూమి ల్యాండ్ పూలింగ్ కింద వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మధ్య మధ్యలో ఉంది 4,000 ఎకరం దాకా 3,900 ఎకరం 4,000 ఎకరాలు మేము ల్యాండ్ ఎక్విజిషన్ కింద భూ సేకరణ కింద మేము తీసుకుంటాం, బలవంతంగా తీసుకుంటామని మొన్న ఇచ్చారు. దీనిలో ఒక విషయం మాత్రం మీ దృష్టికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మనకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సెంట్రల్ యాక్ట్ ఒకటి ఉంది 2013లో ఇచ్చినటువంటిది. 2013లో ఇచ్చినటువంటి యాక్ట్ ప్రకారం రైతు భూములు ఇవ్వాలి అని అంటే ప్రభుత్వం కొరకైతే ప్రభుత్వ అవసరాల కొరకైతే కనీసం 70% మంది రైతులు దానికి ఒప్పుకొని సంతకాలు పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఇదే ప్రైవేటు వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టడానికి వాళ్ళ అవసరాల కోసం అయితే కనీసం 80% భూములు వాళ్ళ రైతులు సంతకం పెట్టాల్సి ఉంది. ఇదంతా కాదన్నారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అనుకూలమైనటువంటి పార్టీతో పొత్తున్నది కాబట్టి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి అక్కడ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ రాజ్యసభలో అది మద్దతు పొందకుండా ఆమోదం పొందకుండా అక్కడ ఉన్నా కూడా ఆశ్చర్యం గతంలో ఎక్కడా లేదు. 2013 యాక్ట్ను కాదని వాళ్ళు ఇచ్చినట్టు ఆర్డినెన్స్ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ దాని ఆమోదం పొందకపోయినా 166 జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 166 జీవో కింద బలవంతపు భూసేకరణ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేమే సేకరిస్తాం, సర్వాధికారాలు మేము 166 జీవో ద్వారా తెచ్చుకున్నామని వాళ్ళు చెప్తాం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అక్కడ ఆర్డినెన్స్ కూడా ఈ నెలాఖరికి దాని కాలపరిమితి పోతుంది. ఈ నెలాఖరులోగానే వాళ్ళు హడావుడి చేయాలనే ఉద్దేశంతో చాలా బెదిరించేవి చేశారు. గ్రామ కంఠాలు అని ఇంకొక వాటిని సేకరణని దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామ కంఠాల మీద చాలా వివాదం వచ్చింది. ఈ విధంగా రైతులు నోళ్లు కొట్టి రైతులు వాళ్ళు కనీసం ఆధారపడినటువంటి భూమిని తరతరాలుగా ఉన్నటువంటి భూమిని ఆ భూమిని సేకరించడానికి ఈనాడు బలవంతంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ భూ సేకరణ వాళ్ళు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఈ బలవంతపు భూ సేకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూ ఉంది. దాన్ని కూలంకషంగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలుపుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. దానికే ఈరోజు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే దీనిలో ధర్నాలో కూర్చొని దాన్ని వ్యతిరేకించే విధంగా మనం వాళ్ళ నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి దీనికి మానవతా దృక్పథం ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ విధానాన్ని దాన్ని వ్యతిరేకించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.